ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడు పార్లమెంట్లో కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. కానీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెమ్మదిగా తన సంఖ్యని పార్లమెంట్లో కూడా పెంచుకుంటూ ఇవాళ 240 సీట్లని సొంతంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో 303 సీట్లని మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, మస్జిద్లు చర్చిలు కూలగొడుతుందని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక 60-63 సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో, సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. దేశంలో 20 రాష్ట్రాల్లో త్రిపురలో జరిగినటువంటి ఎన్నిక, ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనో లేదా మిత్రపక్షంగా అధికారంలోనో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరిచి చూసుకోవాలి. ఇదంతా సాధ్యపడుతున్నది అంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో అనుకున్న ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతున్నది.